గత శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో సౌత్ ఇండియా ఫిలింఫేర్ అవార్డు కార్యక్రమంలో చిరంజీవి మోహన్ బాబుల వ్యూహాత్మక గేమ్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయినట్లు టాక్. టాలీవుడ్ ఇండస్ట్రీ టామ్ అండ్ జెర్రీగా పేరుగాంచిన వీరిద్దరూ ఒకవైపు ఒకరిపై ఒకరు సెటర్లు వేసుకుంటూనే మరోవైపు ఒకరికొకరు ఎదురైనప్పుడు విపరీతమైన ప్రేమను నటిస్తారు. వీరిద్దరూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మంచి స్నేహితులుగా చాలా కాలం కొనసాగారు. ఆ తర్వాత వీరి మధ్య ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత వీరి మధ్య దూరాలు చాలా పెరిగిపోయాయి. అయితే వీరిద్దరూ రాజకీయాల్లోకి వచ్చి ఒకే విధంగా ఫెయిల్ అయిన నేపథ్యం కూడా ఉంది. ఇదిలా కొనసాగుతూ ఉండగా మొన్న రాత్రి జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో కూడా వీరిద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ మరోసారి బయటపడింది. ఈ వేడుకలో మోహన్ బాబుకు ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించింది. ఈ అవార్డును మోహన్ బాబుకు అతడి గురువు దాసరి అందించారు. ఈ కార్యక్రమం అయ్యేదాకా చిరంజీవి ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్ ప్రాంగణంలో కనిపించలేదు. అయితే అలా మోహన్ బాబు బయటకు వెళ్లిపోగానే చిరంజీవి నాటక ఫక్కీలో ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ ను చూసిన వారంతా మోహన్ బాబు చిరంజీవుల మధ్య ఇంకా కోల్డ్ వార్ రన్ అవుతూనే ఉంది అని అనడానికి ఈ గేమ్ నిదర్శనం అంటూ సెటర్లు వేసుకుంటున్నట్లు టాక్.